ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ స్వయంభూధ్యాన మహాగణాధిపతయే నమః. గురుదేవాభ్యో నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిర్భర్షే రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణపతయే నమః. శ్రీదేవి ఛానల్ ప్రేక్షక మహాశైలకు కార్తీక మాస శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఈరోజు పంచాంగ శ్రవణమును గావిస్తున్నాను. శ్రీదేవి ఛానల్ ప్రేక్షక మహాశైలకు మరియు అశ్విన్యాది సమస్త నక్షత్రమందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును జన్మించిన వారందరికీ వారి వారి యొక్క ఇష్టదేవతల యొక్క అనుగ్రహంతో మీ కార్యములన్నీ సర్వకార్యములు సిద్ధించాలని మీకు శుభం కలగాలని ఈ కార్తీక మాస పర్వదినమునందు సమస్త మానవులకు సుఖం కలగాలని మనస్ఫూర్తిగా నా పూజ్య గురుదేవులైన శ్రీ మహాగణపతి స్వామి వారిని ప్రార్థిస్తూ పంచాంగ శ్రవణం గావిస్తున్నాం. శ్రీ విజయనామ సంవత్సరము దక్షిణాయనము శరతృతు కార్తీక మాసం శుక్లపక్షం తేదీ 4/11/2013 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమం సాయంత్రం 5:25 ఈరోజు తిథి శుక్ల పాడ్యమి సాయంత్రము 5:06 వరకును తదుపరి శుక్ల తదియ మరుసటి రోజు వరకును. నక్షత్రము విశాఖ నక్షత్రం రాత్రి 11:29 వరకును తదుపరి అనురాధ నక్షత్రం మరుసటి రోజు వరకును. వర్జము ఉదయం 5:41 నుండి 7:13 వరకును తిరిగి రాత్రి 3:18 నుండి 4:49 వరకును. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకును మరల మధ్యాహ్నం 2:23 నుండి 3:09 వరకును ఉండును. రాహుకాలము ఉదయం 7:28 నుండి 8:54 వరకు ఉండును. యమగండము ఉదయం 10:20 నుండి 11:46 వరకు ఉండును. అమృత యోగము మధ్యాహ్నం 1:12 నుండి 2:41 వరకు ఉండును. ఈరోజు సాధారణ శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. ఈరోజు పండుగలు ఆకాశ దీపాన్ని ప్రారంభించడం, అఖండ దీప ప్రారంభన అనగా ఆకాశ దీపం గుడుల్లో పెడతారమ్మా. అఖండ దీపం కొంతమంది నెల్లాళ్ళు కూడా ఉపవాసం ఉంటూ రోజు స్నానం చేస్తూ ఉండేవారందరూ కూడా ఈరోజు అఖండ దీపం వెలిగించి మళ్ళీ మాసం వరకు కూడా చూస్తూ ఉంటారు. అది ఒక ఈరోజు విశేషత. తదుపరి మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 8. అదృష్టవారము గురువారము శనివారము. అదృష్ట దిశ పడమర దిశ. అదృష్ట దేవత సూర్యనారాయణమూర్తిని శివుని ఆరాధించవలను, ఆంజనేయ స్వామిని. ఈ ముగ్గురిని ఆరాధించడం వల్ల మీకు కలిగినటువంటి నష్ట కష్టములు తొలగి సుఖమోక్షము పొందగలరు. 4వ తేదీన ధన వ్యయమగును, రుణములు తీర్చుట, సౌఖ్యము ఆనందము కలుగును. తదుపరి అశ్విని నక్షత్రం 4 పాదముల వారికి తొందరపాటు మాట్లాడటం, శ్రమతో కార్యనిర్వహణ కలుగును. మీది ఈ రోజున నైదానతార కనుక ప్రాణ నష్టము, దేహపీడ, దరిద్రము కలుగును. శాంతి కొరకు శనిశ్చర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. శనిశ్చర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రం స్మరించవలను. తదుపరి భరణీ నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, గౌరవము, మనశ్శాంతి కలుగును. మీది ఈ రోజున సాధన తార
కనుక నూతన కార్య ప్రయత్నములు ఫలించును, కార్యములన్నీ అనుకూలముగా ఉన్నవి, కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఈరోజు వృధా శ్రమ, వృధా ప్రయాణములు, అకారణంగా కోపం కలగడం సంభవించును. మీది ఈ రోజున ప్రత్యక్త తార కనుక కార్యహాని, అనేక నష్ట కష్టములు సంభవించును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించవలను. మేషలగ్నమనందును మేషరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్ర గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3, 9. అదృష్ట వారములు గురువారము, బుధవారము. అదృష్ట దిశ ఈశాన్య దిశ. అదృష్ట దేవత శ్రీ మహావిష్ణువుని ఆరాధించవలను. శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల మీకు కలిగినటువంటి నష్ట కష్టములు తొలగి సుఖమోక్షము పొందగలరు. ఇక 4వ తేదీన యాత్రా దర్శనము, ధనలాభము, ఆకస్మిక సుఖము కలుగును, కార్యసిద్ధిని పొందగలరు. ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. దైవ దర్శనం పొంది సుఖాన్ని పొందగలుగుతారు. తదుపరి కృత్తికా నక్షత్రం 2వ పాదం 3వ పాదం నందు జన్మించిన వారికి వృధా శ్రమ, వృధా ప్రయాణములు, అకారణంగా కోపం కలగడం సంభవించును. మీది ఈ రోజున ప్రత్యక్త తార కనుక కార్యహాని, అనేక నష్ట కష్టములు కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నారమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించవలను. తదుపరి రోహిణీ నక్షత్రం 4 పాదముల వారికి లాభము, రాజ్య గౌరవము, ఉద్యోగ లాభము కలుగును. మీది ఈ రోజున క్షేమతార కనుక సంతోషము, మంచి ఆరోగ్యము కలుగును, ప్రయాణించిన శుభములు కలుగును. తదుపరి మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి ఆకస్మిక కలహములు, వృధా ప్రయాణములు కలుగును. మీది ఈ రోజున విపక్త తార కనుక కార్యనాశనము, దరిద్రము, కుటుంబీకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. వృషభ లగ్నమునందును వృషభ రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారము మంగళవారము. అదృష్ట దిశ తూర్పు దిశ. అదృష్ట దేవతలు లక్ష్మీదేవిని, దుర్గాదేవిని ఆరాధించవలను. ఆరాధించిన మీకు కలిగిన నష్ట కష్టములు తొలగి సుఖమును క్షేమము పొందగలరు. 4వ తేదీన భోజన సౌఖ్యము, ఆరోగ్యము, ధనలాభము, సంతోషము కలుగును. తదుపరి మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆకస్మిక కలహములు, వృధా ప్రయాణములు కలుగును. మీది ఈ రోజున విపక్త తార కనుక కార్యనాశనము, దరిద్రము, కుటుంబీకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, ధనలాభం కలుగును. మీది ఈ రోజున సంపత్తార కనుక ధనలాభము, ద్రవ్యలాభము, శుభము కలుగును. తదుపరి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి వృధా ఖర్చులు, కార్య విఫలత, గొప్పవారి యొక్క సందర్శనము, శిరోవ్యాధి కలుగును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహనాశనము, దేహశ్రమ, ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును.
శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రం స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించవలను. మిథున లగ్నమునందును మిథున రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 హేరంబు గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 9, 1, 6. అదృష్టవారం మంగళవారము, శుక్రవారము. అదృష్ట దిశ ఆగ్నేయ దిశ. అదృష్ట దేవత సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం వలన మీకు కలిగినటువంటి నష్ట కష్టములు తొలగి సుఖమును క్షేమమును పొందగలరు. 4వ తేదీన విశేషమైనటువంటి వస్తువులు లాభదాయకంగా వచ్చును. ఆరోగ్యం కొంచెం హాని కలుగును. వృధా ఖర్చులు, భీతి కలుగును. కనుక శాంతి కొరకు శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన లేదా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేసిన కార్యజయము కలిగి ధనలాభం కలుగును. తదుపరి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి వృధా ఖర్చులు, కార్య విఫలత, గొప్పవారి యొక్క దర్శనము, శిరోవ్యాధి కలుగును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహనాశనము, దేహశ్రమ, ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రం స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రం స్మరించవలను. తదుపరి పుష్యమి నక్షత్రం 4 పాదముల వారికి ధనాలోచన, వైద్యం యొక్క కలయిక, ధన వ్యయము అగును. ఈరోజు మీది పరమిత్ర తార కనుక దేహ సౌఖ్యము, అధిక సుఖము, స్వల్ప కష్టములు సంభవించును. శాంతి కొరకు కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రం స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రం స్మరించవలను. తదుపరి ఆశ్లేష నక్షత్రం 4 పాదముల వారికి భోగాది సౌఖ్యములు కలుగును. పాత బాకీలు వసూళ్లగును. కీర్తి కలుగును. మీది ఈ రోజున మిత్రతార కనుక మిత్రవృద్ధి, స్నేహ సంబంధం వల్ల శుభం కలుగును. మంచిది. కర్కాటక లగ్నమునందును కర్కాటక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ద్విజ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 5, 6. అదృష్టవారము బుధవారము, మంగళవారము. అదృష్ట దిశ పశ్చిమ దిశ. అదృష్ట దేవత శివుని ఆరాధన, సాయిబాబా ఆరాధన, గణపతిని ఆరాధించిన వారి యొక్క కృప వలన మీ కష్టములు తొలగి సుఖము క్షేమమును పొందగలరు. 4వ తేదీన వాహన యోగము, బంధుమిత్రుల యొక్క సందర్శనము, ఆనందముగా గడిపెదరు ఈరోజు. తదుపరి మకా నక్షత్రం 4 పాదముల వారికి తొందరపాటు మాట్లాడట, శ్రమతో కార్యనిర్వహణ కలుగును. ఈరోజు మీది నైదాన తార కనుక ప్రాణ నష్టము, దేహపీడ, దరిద్రము కలుగును. శాంతి కొరకు శనిశ్చర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబశివాయ నమః అనే మంత్రమును స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. శనిశ్చర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబశివాయ నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి పుబ్బా నక్షత్రం. 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, గౌరవము, మనశ్శాంతి కలుగును. ఈరోజు మీది సాధన తార కనుక నూతన కార్య ప్రయత్నములు ఫలించును. కార్యములన్నీ అనుకూలముగా సాగును. కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి వృధా శ్రమ, వృధా ప్రయాణము, అకారణంగా కోపం కలగడం సంభవించును. మీది ఈ రోజున ప్రత్యక్త తార కనుక కార్యహాని, అనేక నష్ట కష్టములు కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రమును స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రమును స్మరించిన జయం కలుగును. సింహ లగ్నమునందును సింహ రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ఊర్ధ్వ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక.
తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితములు. కన్యా రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 7, 9. అదృష్టవారములు సోమవారము, శుక్రవారము. అదృష్ట దిశ వాయువ్య దిశ. అదృష్ట దేవతలు శివుని ఆరాధన, అయ్యప్ప స్వామిని, ఆంజనేయ స్వామిని ఆరాధించవలను. అదృష్ట దేవతలు శివుని ఆరాధన, ఆంజనేయ స్వామిని ఆరాధించిన మీ కష్టములన్నీ తొలగి సుఖమును, శాంతిని పొందగలరు. 4వ తేదీన ధన ద్రవ్యలాభము, స్త్రీ ఉల్లాసము, మాతృ సౌఖ్యము, సంతోషము కలుగును. తదుపరి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి వృధా శ్రమ, వృధా ప్రయాణము, అకారణంగా కోపం కలగడం సంభవించును. ఈరోజు మీది ప్రత్యక్ష తార కనుక కార్యహాని, అనేక నష్ట కష్టములు కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించవలను. తదుపరి హస్తా నక్షత్రం 4 పాదముల వారికి లాభదాయకంగాను, రాజ్య గౌరవము, ఉద్యోగ లాభం కలుగును. మీది ఈ రోజున క్షేమతార కనుక సంతోషంగా, ఆనందంగా ఉందరు. ఈరోజు ప్రయాణించిన శుభం కలుగును. తదుపరి చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి ఆకస్మిక కలహములు, వృధా ప్రయాణములు కలుగును. మీది ఈ రోజున విపక్త తార కనుక కార్యనాశనము, దరిద్రము, కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. కన్యా లగ్నమునందును, కన్యా రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వరసిద్ధి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 1, 8. అదృష్టవారము ఆదివారము, శనివారము. అదృష్ట దిశ తూర్పు దిశ. అదృష్ట దేవతలు శివుని ఆరాధన, ఆంజనేయ స్వామిని ఆరాధించవలను. ఈ ఇరువురిని ఆరాధించడం వలన మీ కష్టములు తొలగి సుఖము, శాంతిని పొందగలరు. 4వ తేదీన వ్యాపారమునందు ధనలాభం కలుగును. ప్రమోషన్ సంభవించే అవకాశం ఉన్నది. కార్యజయం కలుగును. తదుపరి చిత్తా నక్షత్రం 3, 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, ధనలాభం కలుగును. మీది ఈ రోజున సంపత్తార కనుక ధనలాభము, ద్రవ్యలాభము, శుభము కలుగును. తదుపరి స్వాతి నక్షత్రం 4 పాదములందు జన్మించిన వారికి శుభవార్త శ్రవణము, ధనలాభం కలుగును. మీది ఈ రోజున సంపత్తార కనుక ధనలాభము, ద్రవ్యలాభము, శుభము కలుగును. తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి వృధా ఖర్చులు, కార్య విఫలత, గొప్పవారి యొక్క సందర్శనము, శిరోవ్యాధి కలుగును. ఈరోజు మీది జన్మతార కనుక దేహనాశనము, దేహశ్రమ, ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన జయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించవలను. తులా లగ్నమునందును, తులా రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 తరుణ గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 5, 1. అదృష్ట వారము ఆదివారము, బుధవారము. అదృష్ట దిశ ఉత్తర దిశ. అదృష్ట దేవత గణపతి, శివుని, సాయినాథుని ఆరాధించవలను. వీళ్ళు మురుగురిని ఆరాధించడం వలన మీకు కలిగినటువంటి సమస్తమైన దోషములు తొలగి సుఖం కలుగును. 4వ తేదీన ధనప్రాప్తి కలుగును. అయినను కొంత ఆందోళనగా ఉండును. బంధువులతో విరోధం సంభవించును. అశాంతి కలుగును. ఈరోజు శాంతి కొరకు సాయిబాబా ఆరాధన లేదా సాయి నామస్మరణ చేసిన ధనలాభము, వ్యాపార వృద్ధి కలుగును. తదుపరి విశాఖ నక్షత్రం
4వ పాదం వారికి వృధా ఖర్చులు, కార్య విఫలత, గొప్పవారి యొక్క సందర్శనము, శిరోభియాతి సంభవించును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహనాశనము, దేహశ్రమ, ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి అనురాధ నక్షత్రం 4 పాదముల వారికి ధనాలోచన, వైద్యుని యొక్క కలయిక, ధన వ్యయము అగును. ఈరోజు మీది పరమిత్ర తార కనుక దేహ సౌఖ్యము, అధిక సుఖము, స్వల్ప కష్టములు సంభవించును. శాంతి కొరకు కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రం స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రం స్మరించవలను. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం 4 పాదముల వారికి భోగాది సౌఖ్యములు కలుగును, పాత బాకీళ్ళు వసూలగును, కీర్తి కలుగును. ఈరోజు మీది మిత్రతార కనుక మిత్రవృద్ధి, స్నేహబంధుల వలన శుభం కలుగును. వృశ్చిక లగ్నమునందును వృశ్చిక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 భక్తి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి ధనుర్రాశి వారి యొక్క ఫలితములు. ధనుర్రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9, 5. అదృష్ట వారములు బుధవారము, శుక్రవారము. అదృష్ట దిశ ఆగ్నేయ దిశ. అదృష్ట దేవత సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామిని వీళ్ళిరువురిని ఆరాధించడం వలన సమస్తమైన సుఖములు, క్షేమములు కలుగును. 4వ తేదీన కార్య హాని, మానసిక ఆలోచన, గృహమునందు సమస్యలు ఏర్పడును, దుఃఖములు కలుగును. ఈరోజు ఏ పనులు తలపెట్టుకుంటూ ఉండటం చాలా మంచిది. ఈ రాశివారు ఈ రాశివారికి శాంతి కొరకు గణపతి ఆరాధన, గణపతి స్వామివారి నామస్మరణ చేస్తూ గణపతిని దూర్వాంకులతో కనుక పూజించినట్లయితే ధనలాభం, వ్యాపార వృద్ధి కలుగును. తదుపరి మూలా నక్షత్రం 4 పాదముల వారికి తొందరపాటు మాట్లాడటం, శ్రమ, కార్య నిర్వహణ కలుగును. మీది ఈ రోజున నైదాన తార, ప్రాణ నష్టము, దేహపీడ, దరిద్రము కలుగును. శాంతి కొరకు శనిశ్చర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబశివాయ నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. శనిశ్చర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబశివాయ నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, గౌరవము, మనశ్శాంతి కలుగును. మీది ఈ రోజున సాధన తార కనుక నూతన కార్య ప్రయత్నములు ఫలించును, కార్యములన్నీ అనుకూలముగా ఉన్నది, కార్యసిద్ధిని పొందగలరు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి వృధా శ్రమ, వృధా ప్రయాణము, అకారణంగా కోపం కలగడం సంభవించును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధి కలుగును. ధనుర్లగ్నమునందును ధనుర్రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వీర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారము మంగళవారము. అదృష్ట దిశ దక్షిణ దిశ. అదృష్ట దేవతలు లక్ష్మీదేవి ఆరాధన, బాలా త్రిపుర సుందరీదేవిని ఆరాధించవలను. వీరిరువురిని ఆరాధించడం వల్ల మీకు కలిగినటువంటి కష్ట నష్టములు తొలగి సుఖమోక్షేమం పొందగలరు. 4వ తేదీన ఆకస్మిక సంఘటనలు కలుగును, వృత్తి యందు జయం కలుగును, కార్య విజయం కలుగును. కనుక ఈరోజు మిశ్రమమైన ఫలితములు కలుగును. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి వృధా శ్రమ, వృధా ప్రయాణములు, అకారణంగా కోపం కలగడం సంభవించును. మీది ఈ రోజున ప్రత్యక్తార కనుక కార్యహాని, అనేక నష్ట కష్టములు కలుగును. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత
శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించవలను. తదుపరి శ్రవణ నక్షత్రం 4 పాదముల వారికి లాభము, రాజ్య గౌరవము, ఉద్యోగ లాభము కలుగును. మీది ఈ రోజున క్షేమతార కనుక సంతోషము, మంచి ఆరోగ్యంగా ఉందురు. ప్రయాణించిన క్షేమము, సుఖము కలుగును. తదుపరి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి ఆకస్మిక కలహములు ఏర్పడను, వృధా ప్రయాణములు కలుగును. మీది ఈ రోజున విపక్త తార కనుక కార్యనాశనము, దరిద్రము, కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మకర లగ్నమునందును మకర రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్ర గణపతి స్వామి వారు సరళగా రక్షించుగాక. తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 9. అదృష్ట వారము గురువారము, శుక్రవారము. అదృష్ట దిశ తూర్పు దిశ. అదృష్ట దేవతలు శ్రీ మహావిష్ణువును ఆరాధించుట. శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల మీకు కలిగిన నష్ట కష్టములు, దోషములు తొలగి సర్వసుఖములు పొందగలరు. 4వ తేదీన దేశ సంచారము అనగా ఊరి వదిలి ప్రయాణించుట అది వృధా ప్రయాణంగా మారును. రోగబాధలు కలుగును, శత్రు భయమును ఉండును. ఈరోజు మీకు అంత మంచిది కాదు కనుక ఎక్కడికి వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది. అందుకని చెప్పని మీరు శాంతి కొరకు శివుని ఆరాధన మారేడు పత్రితో శివుణ్ణి ఆరాధించండి, తప్పక మీకు ఫలితం కలుగుతుంది. శివనామస్మరణ చేసిన ధనలాభం కలిగి వ్యాపార వృద్ధి కలుగును. తదుపరి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆకస్మిక కలహములు, వృధా ప్రయాణములు కలుగును. మీది ఈ రోజున విపక్త తార కనుక కార్యనాశనము, దరిద్రము, కుటుంబకులతో విరోధములు సంభవించును. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రమును స్మరించవలను. తదుపరి శతభిష నక్షత్రం 4 పాదముల వారికి శుభవార్త శ్రవణము, ధనలాభం కలుగును. మీది ఈ రోజున సంపత్తార కనుక ధనలాభము, ద్రవ్యలాభము శుభము కలుగును. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి వృధా ఖర్చు, కార్య విఫలత, గొప్పవారి యొక్క సందర్శనము, శిరోవ్యాధి కలుగును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహనాశనము, దేహశ్రమ, ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతాసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతాసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించవలను. కుంభలగ్నమునందును కుంభరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 విఘ్న గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారము మంగళవారము. అదృష్ట దిశ పడమర దిశ. అదృష్ట దేవత దుర్గాదేవి ఆరాధన, పార్వతీదేవిని ఆరాధించవలను. ఈ దేవతను ఆరాధించడం వల్ల మీకు కలిగినటువంటి కష్ట నష్టములు తొలగి సుఖమును, క్షేమమును పొందగలరు. 4వ తేదీన వాదోపవాదం వలన సమస్యలు ఏర్పడను, గుమస్తాలతో విరోధములు సంభవించును, చికాకులుగా ఉండును, అశాంతి కలుగును. ఈరోజు మీకు మంచి సమయం అయితే కాదు కనుక చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు గణపతిని దూర్వాంకురణంతో ఆరాధించాలి. ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమః అనే మంత్రాన్ని స్మరించాలి. లేదా లక్ష్మీ గణపతి స్వామివారి మంత్రాన్ని స్మరించిన ధనలాభం, వ్యాపార వృద్ధి కలుగును. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి వృధా ఖర్చులు, కార్య విఫలత, గొప్పవారి యొక్క సందర్శనము, శిరోవ్యాధి కలుగును. మీది ఈ రోజున జన్మతార కనుక దేహ నాశనము, దేహ సౌఖ్యము, ప్రయాణించిన కష్ట నష్టములు కలుగును.
శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యసిద్ధిని పొందగలరు. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించవలను. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు ధనాలోచన, వైద్యుని యొక్క కలయిక, ధన వ్యయము అగును. మీది ఈ రోజున పరమిత్ర తార కనుక దేహ సౌఖ్యము, అధిక సుఖము, స్వల్ప కష్టములు సంభవించును. శాంతి కొరకు కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించిన కార్యజయం కలుగును. మంత్రం మరోసారి చెప్తున్నానమ్మా. కుజగ్రహ సహిత శ్రీ సువత్సలా సమేత శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రం స్మరించవలను. తదుపరి రేవతి నక్షత్రం 4 పాదముల వారికి భోగాది సౌఖ్యములు కలుగును, పాత బాకీళ్ళు వసూళ్ళగును, కీర్తి కలుగును. మీది ఈ రోజున మిత్రతార కనుక మిత్రుల వలన, స్నేహ సంబంధం వలన శుభం కలుగును. మీన లగ్నమునందును, మీన రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 మహాగణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. కార్తీక మాసం ప్రారంభమైంది కనుక భక్తి శ్రద్ధలతో మనం శివుని శివకేశుల నిర్వరిని ఆరాధిస్తూ దామోదరాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ శివుని ప్రార్థించిన ఎడల మోక్ష ప్రాప్తి కలుగును అన్నారు. కనుక శ్రీ సదాశివుని యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలని సదా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ రేపు మీ యొక్క పంచాంగ శ్రవణం కలుసుకుంటామమ్మా. స్వస్తి.